స్వాగతం సుస్వాగతం. అలాగే మిగతా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూడండి గౌరవ ఎంపీ గారు కె ప్రసాదరావు గారు, పద్మారావు గారు బోరవల్లి, సార్ నమస్తే సార్. మన గారు మండలంలో కోరుకుంటూ, అలాగే మరి ఈ మండలానికి ఇచ్చేసినటువంటి శంకర్రావు గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతూ, ఈ నెక్స్ట్ తదుపరి కార్యం కూడా మేము మండల దేన్ని కూడా మేము మాట్లాడాల్సింది. మరి ఈ కార్యక్రమంతో రైతాంగం అందరం కూడా మంచి విత్తనాలను ఇక్కడ ఇప్పటికే సెలెక్ట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ తరఫున కొన్ని 7 రకాలు అయినటువంటి వాళ్ళే మనం ఇక్కడ సప్లై చేసినటువంటి సందర్భం ఉంది. మరి దీనికి ధీటుగా కూడా ప్రైవేటు ఉత్పత్తులు విత్తనాలు కూడా మార్కెట్లో పెద్దగా దొరుకుతున్నాయి. ఏదేమైనా మండల వ్యవసాయ అధికారులు కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఈ విత్తనాల్లో తనిఖీలు చేసుకొని రైతు ఒక్కసారి మనం వేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అయితే చాలా ఆ సంవత్సరం అంతా మనం దూరం రజనీ గారు, అలాగే మండల స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే వైస్ ఎంపీపీసీ గారు, మళ్ళీ శర్వాణి గారు, మన ఎమ్మెల్యే గారు గొండు శంకర్ల గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక మంచి పరిణామంలో ఈరోజు ఇక్కడ రావడం, మంచి వారం మంగళవారం కూడా లక్ష్మీదేవి వారం కాబట్టి మరి ఈరోజు అడుగు పెట్టడం, మరి కొన్నాళ్ళ పాటు సుదీర్ఘంగా అతను రాజకీయ భవిష్యత్తు ముందుకు సాగాలని ముందుగా నాకంటే చిన్నవాడైన శంకర్ గారిని దీవిస్తూ, రేపు రాబోయే భవిష్యత్తులో మొదటిసారిగా రైతాంగానికి మొట్టమొదటి మీరు రావడం శుభపరిణామం. అలాగే రైతు కోసం ముందుగా విత్తనాలు పంపిణీ కోసం మీరు ఇక్కడ రావడం అనేది చాలా రైతాంగం తరఫున అదృష్టంగా భావించుకుంటూ, మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సమస్యలు ఉన్నా ఇది టైం కాదు మిమ్మల్ని అడగడానికి. మరొక అవకాశం వచ్చేటప్పుడు అడుగుతాము. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.